డిజిటల్ రెవల్యూషన్ వచ్చాక ఆన్లైన్ పేమెంట్స్ వచ్చాయి. డిజిటల్ ప్రపంచం వల్ల సంపాదన ఎంత సులువైందో తెలియదు కానీ ఖర్చు మాత్రం చాలా ఈజీ అయిపోయింది. కస్టమర్లని బిల్లులతో ఉతికేయడం కంపెనీలకి అలవాటైపోయింది. ఏదైనా బిల్ పేమెంట్ ఒక్క రోజు లేట్ అయితే మెసేజ్లతోనూ ఉతికేస్తాయి. బిల్లుని ఇలా కట్టొచ్చు అలా కట్టొచ్చు అంటూ 1,00,000 మార్గాలు చూపించేస్తాయి. మన అకౌంట్లోంచి మనీ కట్ అయిపోవడమే గొప్ప ఫెసిలిటీ లాగా వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తుంటే అదే మహాసౌకర్యం అనుకొని మనం సంబరపడాల్సిందే. మరిలాంటి బిల్లుల ఉతుకుళ్ల మధ్య అప్పుడప్పుడు బగ్స్ కూడా ఎదురవుతాయి. బిల్లులతో కంపెనీలు కస్టమర్లను ఉతికేస్తే బిల్లులు కట్టకుండా కస్టమర్లు కంపెనీల్ని ఉతికేసే ఛాన్స్ వస్తుంది. ఒక్కోసారి ఈ ఫన్నీ ఛాన్స్ సంగతేంటో వీళ్ళ టాక్ వింటే మీకే అర్థమవుతుంది. ఏంట్రా అలా డల్గా ఉన్నావు? ఈ నెల బడ్జెట్ టైట్ అయిపోయిందిరా. రే, గ్యాస్ బిల్లులు, కరెంటు బిల్లులు, క్రెడిట్ కార్డు బిల్లులు ఇవన్నీ ఎవరికైనా తప్పవరా? అవన్నీ సర్లే, ఈసారి లాండ్రీ బిల్ బాగా పెరిగిపోయిందిరా. బడ్జెట్ లాగి కొట్టింది. ఒక్కోసారి అంతేరా, ఉన్న బట్టలు ఉతికించుకోవడం కంటే కొత్త బట్టలు కొనుక్కోవడం బెటర్ అనిపిస్తుంది. లక్కీగా ఈ టైంకి నేను కాలిఫోర్నియాలో ఉంటే బాగుండేదిరా. ఒరే, నేను ఖర్చు ఎక్కువ బాధపడుతుంటే నువ్వు కాలిఫోర్నియా అంటావు ఏంటి? అవునరా, మరి కాలిఫోర్నియాలో ఉండుంటే మనం లాండ్రీ బిల్ కట్టక్కర్లేదు తెలుసా? ఏంటి కాలిఫోర్నియాలో లాండ్రీ బిల్ కట్టక్కర్లేదా? అన్ని చోట్ల కాదులే, ఒక యూనివర్సిటీలో. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదురా. అయితే కరెక్ట్గా చెప్తాను విను. సిఎస్సి సర్వీస్ వర్క్స్ అనే సంస్థ ఉందిరా. వీళ్ళు రకరకాల సర్వీసులు ఇస్తుంటారు అక్కడ. యూనివర్సిటీ క్యాంపస్లో వీళ్ళు బట్టలు ఉతికే వాషింగ్ మెషిన్ ఒకటి పెట్టారు. పెడితే ఏముంది, స్టూడెంట్స్ అందులో తమ బట్టలు వేసుకోవచ్చు, మరి ఆ పేమెంట్లు కూడా ఆన్లైన్లో చేసేయచ్చు. ఏంటి లాండ్రీ బిల్లు కూడా ఆన్లైన్లో కట్టేయచ్చా? అవునరా, సిఎస్సి గో లాండ్రీ అని వాళ్ళకి ఒక మొబైల్ యాప్ కూడా ఉంది. ప్లేస్టోర్లో ఉంటుంది, నువ్వు చూడు కావాలంటే. ఉంటే మరి ఆ వాషింగ్ మిషన్లో యూనివర్సిటీ స్టూడెంట్లంతా బట్టలు వేస్తుంటారు, క్లీన్ చేయించుకుంటుంటారు, పేమెంట్లు చేస్తుంటారు. కానీ ఈ మధ్య దాంట్లో ఒక పెద్ద బగ్ వచ్చింది. బగ్ అంటే ఏముంది, ఒక చిన్న ట్రిక్ చేస్తే బిల్లు కట్టకుండానే బట్టలన్నీ ఫ్రీగా ఉతికి ఇచ్చేస్తుందట ఆ మిషన్. అవునా, భలే ఉందిరా. ఈ విషయాన్ని మరి ఆ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఇద్దరు కనిపెట్టారు. పాపం ఆ సిఎస్సి కంపెనీని కూడా హెచ్చరించారులే, ఇదిగో ఇందులో బగ్ వచ్చింది, ఫిక్స్ చేసుకోండి అని. మరి వాళ్ళు ఫిక్స్ చేశారా? లేదురా, వీళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు పట్టించుకోవట్లేదట. ఇప్పటికీ చాలామంది స్టూడెంట్లు బిల్లు కట్టకుండానే మిషన్ వాడేసుకుంటున్నారట. ఓన్లే స్టూడెంట్లు కదా, బడ్జెట్లు టైట్గా ఉంటాయి, అందుకే వాళ్ళు వదిలేసి ఉంటారు. ఇంతకీ కుర్రోళ్ళకి ఎప్పుడు తెలిసింది ఆ మిషన్లో బగ్ ఉందని? 3 నెలల క్రితమే కనిపెట్టారట, కానీ ఇప్పుడు చెప్పారు కంపెనీకి. అవునులే, పాపం ఈ 3 నెలలు ఫ్రీగా బట్టలు ఉతికించుకుని ఉంటారు. మొత్తం మీద ఇప్పుడు లాండ్రీ మిషన్ కూడా హ్యాక్ చేసేయచ్చు అనమాట. ఒరే, ఇక్కడ హ్యాకింగ్ కాదు జరిగింది, ఆ మిషన్లోనే ప్రాబ్లం వచ్చింది. ఓన్లీ వస్తే వచ్చింది, బిల్లులు తగ్గుతున్నాయిగా. బాగుందిరా, ఇప్పుడు మిషన్ పాడైంది కదా అని సంబరపడితే రేపు లేనిపోని ప్రమాదాలు రావచ్చు. వేసిన బట్టలు లోపల లాక్ అయిపోవచ్చు, చిరిగిపోవచ్చు. అప్పుడేం చేస్తావేంటి? అమ్మో, అందుకే డిజిటల్ డివైజెస్లో ఒక ప్రాబ్లం అంటూ వచ్చాక ఎంత తొందరగా దాన్ని ఫిక్స్ చేస్తే అంత మంచిది. అది కరెక్టేలే. ఏమైనా అది ఫిక్స్ అయ్యేలోపు నువ్వు ఆ యూనివర్సిటీ క్యాంపస్కి వెళ్ళిపోతే నీ లాండ్రీ బిల్ తగ్గుతుందరా. అది నా ఐడియా. బాగుంది. ఇప్పుడు 100లో లాండ్రీ బిల్ తగ్గుతుందని 1,00,000లో విమానం టికెట్ కొనమంటావు. గొప్పగా చెప్పావులే.